చూసారా, మిమ్మల్ని ఆశ్చర్యపరిచానుగా. ఈ రోజు మనం ఈ వీధి సెక్యూరిటీ ఎలా ఉందో చెక్ చేస్తున్నాం. సెక్యూరిటీ గెస్ట్ అంటే ఏంటో మీరు అడగచ్చు, నేను అర్థమయ్యేలా చెప్తాను. నువ్వా? ఎక్కడ? గ్రీన్ జ్యూస్ సొసైటీయే కదా, ఇప్పుడే పంపిస్తాను. సరే. ఏ గౌరవ్, ఇది గ్రీన్ జ్యూస్ సొసైటీ యొక్క ఆర్డర్. దీంతో పాటు దీన్ని కలిపేయి, సరేనా? సరే. ఏ మోహన్, డబ్బులు ఇవ్వు. మళ్ళీ వచ్చేసావా త్రిలోక్? నీకొక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పాను కదా. అదే కదా, ఎలా ఇస్తావు? దొంగతనం చేయటమే కదా నీకు అలవాటు. 5 లక్షలు డబ్బులు తీసుకుని మీ మామ చనిపోయాడు. ఇప్పుడు మొహాన్ని దాచి అనుష్కొని ఇక్కడి నుంచి పంపించేసి, అంతే కదా? రే ఏంట్రా వాగుతున్నావు? వాళ్ళ గురించి ఏదైనా చెప్పావంటే ఇప్పుడే నీ కాళ్ళని విరగొట్టి బయటికి తోసేస్తాను. గుర్తు పెట్టుకురా, నేను కూడా ఊరకుండా చెప్తున్నాను. డబ్బు ఇవ్వలేదనుకో ఈ షాపుని తగలబెట్టేస్తాను. అవును, నిప్పంటిస్తావు, పోరా. చివరిగా ఒకటి చెప్తున్నాను, 2 రోజుల్లో నా డబ్బు నాకు వచ్చి తీరాలి. మీ మామ అప్పు తీసుకున్న డబ్బులు రావి. మీ నాని లోకంలో లేడు, నాకు కూడా బతకాలని లేదు. నన్ను చావని. కాస్త మౌనంగా ఉండమ్మా ప్లీజ్. అమ్మ, నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. నాన్న పోయి 4 నెలలు అయింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావమ్మా? ఆయన లేకుండా నాకు రోజులు గడవట్లేదు, నా వల్ల కావట్లేదు. అంతా సరవుతుందమ్మా, కానీ నువ్వు ఇంట్లోనే ఇలా దాక్కుంటే ఏది సరికాదు. నువ్వు ఒక పని చేయి, నాన్న షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పని చేయి. అనుష్క, నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ అక్కడికెళ్తే అక్కకి ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఎందుకు మావయ్య? ఇక్కడ చూడు, తను షాపు నొదిలి వెళ్ళిపోయిండొచ్చు. ఎప్పుడు తన వ్యాపారాన్ని నేను మేనేజ్ చేశానో అప్పుడే అక్కడ అసలైన సమస్య ఏంటో నాకు అర్థమైంది. బావగారు అక్కడ నష్టంలో ఉన్నారు. బావగారు, ప్రేమ ఎక్కడా? ఆ అక్క ఇక్కడ. అడిగేస్తున్నాను కదా, తను ఎక్కడుంది? ఏమైంది బావా? అక్క ఇక్కడ లేదు. ప్రేమా, ఏమైంది? తనని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. అక్క ఇక్కడ లేదని చెప్తున్నానా బావా? ఇక్కడ అక్క లేదు. అరే, తను ఇక్కడ లేకపోతే లవర్ తో లేచిపోయిదే అంటే. ఏంటి బాబు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేను అబద్ధాలు చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. ఏంటి బావా వాగుతున్నారు? ఆ అక్క ప్రెగ్నెంట్ గా ఉంది, ఇంకొక 2 నెలల్లో డెలివరీ. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఈ విషయం చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేను కాదు, మీ కూతురు ఎవరితోనూ రంకు సాగిస్తోంది. ఇలా చూడండి అల్లుడు గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనేం తప్పుగా అర్థం చేసుకోలేదు. రా రారా, నేను స్టేషన్ కి తీసుకువెళ్తాను. ఎందుకు స్టేషన్ కి? రేపు తన ప్రేమికుడు దాన్ని చంపేసి ఏదైనా చేసేస్తే ఎవరు బాధ్యత? అందరూ కూడా నేనే ఏదో చేశానంటారు. అనవసరంగా నేనెందుకు ఇరుక్కోవాలి? పద, ఈ రోజు స్టేషన్ మీరు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. అవును, అలాగే మాట్లాడతాను. ఏం చేస్తావే? ముందు నీ సిస్టర్ ని కనిపెట్టి మాట్లాడు. మీరందరూ కూడా తోడు దొంగలే. అరే ఒక్క నిమిషం ఉండు బాబు, చెప్పేది విను. అమ్మా, తను అక్కని ఏదైనా చేశాడా? అమ్మా, అక్క, నేను అనుష్కని మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు? ఉండండి, ఇక్కడ ఆపండి. అక్క, అందరినీ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆశుతోష్ నన్ను బాగా కొట్టేశాడు. వాడు నన్ను బిడ్డని చంపేద్దాం అనుకుంటున్నాడు. మీరు కాల్ చేసి నేరుగా ఇంటికి రావచ్చుగా. నాన్న చచ్చిపోయిన తర్వాత అమ్మ చాలా బాధలో ఉంది. నేను ఇంకా కష్టాన్ని ఇవ్వాలనుకోలేదు. ఏంటక్క, చాలు, ఇంతకు మించి ఏడవద్దు. ముందు ఇంటికి రా, నువ్వు రా. ప్రేమ, నువ్వు దిగులు పడద్దు, తనకి అర్థమయ్యేలా మాట్లాడతాను. ఒక ప్రెగ్నెంట్ గా ఉన్న వైఫ్ ని ఇలా కొడుతున్నారు, ఏం అర్థమయ్యేలా చెప్తారు? ముందు స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం రండి. వద్దు అనుష్క, మనకి పోలీసుల తలనొప్పులన్నీ మనకొద్దు. ఇది ఇంటి సమస్య, మనం కూర్చుని మాట్లాడుకోవడం మంచిది. అమ్మా, ఈ రోజు నాన్న ప్రాణాలతో ఉండుంటే ఇదంతా చూస్తూ ఊరుకుండేవారు కాదు. మీ అమ్మాయికి ఏది మంచిదనిపిస్తుందా ఆ నిర్ణయమే తీసుకోండి.
అనుష్క, ఏంటి విషయం? ఇంకా నువ్వు పడుకోలేదా? అది ఏంటంటే మమ్మీ మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమైంది ఇప్పుడు చెప్పు. ఆ, ఆ, ఏమీ లేదు, మీరు నిద్రపోండి, ఉదయం మాట్లాడదాం. ఉం? నా కూతురు చూడండి, అయ్యో నా బంగారం, అయ్యో తన పరిస్థితి చూడు. 2 గంటలప్పుడు అక్క ఫోన్ చేశారు. తన కూతురు పూర్తిగా కాలిపోయారని చెప్పారు. మీ రిలేషన్ అవును. ఎలా తగలబడింది? తెలియదు సార్, నాకు కన్ఫ్యూజ్డ్గానే ఉంది. ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. డాక్టర్ అయ్యా, నా కూతురు ఎలా ఉంది? ఇప్పుడు మనం ఏం చెప్పలేమండి. తన సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది. ఏం చెప్తున్నారు డాక్టర్? పెట్రోల్ పోసి తగలబెట్టారు. బాడీ 60% కాలిపోయింది. తను బ్రతుకుతుందా అన్నది మనమేమీ చెప్పలేం. డాక్టర్ త్వరగా రండి. సార్, సార్ పెట్రోల్. అనుష్క మామయ్య చెప్పినట్టుగా సంఘటన జరిగినప్పుడు అనుష్క వాళ్ళ అమ్మ, అనుష్క సిస్టర్ ముగ్గురు కూడా ఉన్నారు. అలా అయితే 4వ వ్యక్తి లోపలికెళ్ళాడు. వాడు అనుష్క మీద పెట్రోల్ పోసి తగలపెట్టి హత్య చేయడానికి అవును, ఎవరై ఉంటారు? మీ అక్క కూతురు అనుష్కని ప్రాణాలతో తగలపెట్టాలని చూశారు. నాకు ఏమీ అర్థం కావట్లేదు సార్. నేనక్కడ లేను సార్. అనుష్క వాళ్ళ మామయ్య ఏది వివరంగా చెప్పట్లేదు. నిన్న నైట్ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందని అనుష్క వాళ్ళ అమ్మ తన సిస్టరే చెప్పగలదు. అనుష్క అమ్మ షాక్లో ఉన్నారు సార్. కానీ కానిస్టేబుల్ అజయ్ చెప్పాడు అనుష్క సిస్టర్ మాట్లాడగలదని. ప్రేమ అని విచారిద్దాం. ఈ ఇంటిని చుట్టుపక్కల మొత్తం బాగా స్కాన్ చేయండి. సార్, మేమిద్దరం ఒకే రూమ్లోనే పడుకుంటాం సార్. కానీ ఆ రోజు నేను సోఫాలో కూర్చున్నాను. నాకు అలసటగా ఉంటే అక్కడే పడుకుని పోయాను. ఆ తర్వాత అనుష్క శబ్దం వినిపించే నేను లేచాను. ఆ తర్వాత నాకు ఏమీ అర్థం కాలేదు సార్. ఇదిగోండి, వాటర్ తాగండి. అసలు ఆ సమయంలో మీ అమ్మగారు ఎక్కడుంది? వాళ్ళు బాల్రూమ్లో పడుకున్నారు. అసలు మీ ఇంటికి అటువంటి వాళ్ళు ఎవరొచ్చారు? ఎందుకంటే మీ సిస్టర్ని పెట్రోల్ పోసి తగలపెట్టాలని అనుకున్నారు. సార్, అది వాళ్ళు అనుష్కని కాదు, నన్నే చంపేద్దాం అనుకున్నారు. ఏంటి, మిమ్మల్ని చంపాలి? వాడు నన్నే చంపడానికి వచ్చుంటాడు. కానీ ఆ రోజు బెడ్ మీద నేను లేను, అనుష్క ఉండింది. అసలు ఎవరు మిమ్మల్ని చంపాలనుకున్నది? అది వచ్చి నా భర్తే నన్ను చంపాలనుకుంటున్నాడు. మీ భర్తే మిమ్మల్ని హత్య చేయడానికి అటువంటి కారణం ఏముంది? వాడు చాలా మోసమైన వాడు. ప్రతిరోజు నన్ను కొడతాడు సార్. ఈసారి నేను అనుష్క ఒక నిర్ణయం తీసుకున్నాం. వాడి మీద కేసు పెడదామని నిర్ణయించుకున్నాం. సార్, అనుష్క బావగారి ఇల్లు తాళం వేసింది. ఫోన్ కూడా ఆఫ్లో ఉంది సార్. ప్రేమ సందేహించడం కరెక్టే. అనుష్క మామయ్యకి లుక్అవుట్ నోటీస్ని రెడీ చేయి. అలాగే అశుతోష్ వాడెక్కడున్నాడో చూడు. ఓకే సార్, అనుష్క గది పక్కన నాకు ఈ గ్రీన్ టీ సొసైటీ పాస్ దొరికింది.
సార్ గ్రేక్ జ్యూస్ సొసైటీలో ఉన్న కొన్ని ఫ్లాట్లకి మా కొట్టు నుంచే గ్రాసరీ ఐటమ్స్ వెళ్తుంది. గ్రాస్ సర్వీస్ కదా వెళ్తుంది. ఈ పాస్ ఏం చేస్తుంది? మా దగ్గర ఉన్న అబ్బాయి దగ్గర ఈ పాస్ ఉంటుంది. సొసైటీలో డెలివరీ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. ఎవరు కొడుకు? వాడి పేరు గౌరవ్. వీడెక్కడున్నాడు? మా కొట్లోనే సార్ ఉంటాడు. బావగారు చిన్న వయసు నుంచి పనిలో పెట్టారు. వాళ్ళ ఊరివాడు. సార్ అది ఎంట్రీ పాస్ని 2 రోజుల ముందులే పోగొట్టుకున్నా. 2 రోజుల ముందు కాదు, నిన్న నైట్ నువ్వే కదా అనుష్కాని తగలబెట్టడానికి వెళ్ళావు. లేదు సార్, నేనెందుకు కాల్చెళ్తాను? నీ మామయ్య చెప్తేనే నువ్వు చేసావు, లేక నువ్వు 1 సైడ్గా తనను లవ్ చేసి ఉంటావు. అదంతా లేదు సార్, తను నా చెల్లి లాంటిది. అది మాత్రమే కాదు, 2 రోజుల క్రితమే పని విషయం మీద అనుష్క నన్ను పిలిచింది. అనుష్క, కొట్టి ఒక లెక్కలని అడిగావు కదా, ఇదిగో. ఒకవేళ తెలియకుండా తను కింద పడిపోయి ఉండొచ్చు కదా. అనుష్క, అమ్మా అమ్మా అమ్మా, అనుష్కకి ఏమీ కాలేదు, తను బానే ఉందమ్మా. తను రెస్ట్ తీసుకోమన్నారు, తను రెస్ట్ తీసుకుంటుంది. నువ్వు ఏడవకమ్మా. తను చాలా పాపం. నా కళ్ళ ముందే నా కూతురు కాలిపోవడం చూశాను, కానీ నేనేం చేయలేకపోయాను. తను నైట్ నాతో ఏదో చెప్పడానికి వచ్చింది. మమ్మీ, మీతో మాట్లాడాలి కానీ. ఏమైంది చెప్పు. ఏం లేదమ్మా, నువ్వు నిద్రపో, ఉదయం మాట్లాడుకుందాం. తను పాపం నాతో మాట్లాడను కూడా లేదమ్మా. నేనొకటి చెప్పనా, మన రహస్యాల్ని మనసులో దాచుకోకూడదు. నువ్వు చాలా బాగా ఆడావు. నా భర్త దగ్గర చెప్పని విషయాలు కూడా నేను నీ దగ్గర చెప్తున్నాను. ఇదంతా నాకు చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ నాకు భయంగా ఉంది కదా, మనం డాన్స్ క్లాస్కి వెళ్ళే విషయం ఒకవేళ అతనికి తెలిసిపోతే. ఆయనకేమీ తెలీదు, కానీ మీరు డాన్స్ నేర్చుకోవడం వల్ల నేను కూడా కాస్త నేర్చుకుంటున్నానుగా. ఒక అంబిషన్స్ ఉన్న అమ్మాయిని తన ఇంట్లోనే పెట్రోల్ వేసి తగలపెట్టారు. తను అప్పుడు నిద్రపోతుంది. చాలా దారుణమైన పరిస్థితుల్లో తను ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. కానీ ఈ సంఘటన ఒక ప్రశ్నని అడుగుతుంది. అమ్మాయిలకి ఈ సమాజంలో అసలు రక్షణ అనేదే లేదు. మీడియా ఈ కేసుని వేరే యాంగిల్లో డీల్ చేస్తున్నారు సార్. ఇదేం చిన్న కేసు కాదు, ఒక అమ్మాయిని ప్రాణాలతో తగలబెట్టారు. మీడియా వాళ్ళ పని చేయనండి, మన పని మనం చేద్దాం. త్వరలోనే ఈ కేసుని క్లోజ్ చేయాలి. అశుతోష్ గురించి తెలిసిందా? ప్రేమ హస్బెండ్ అశుతోష్ గురించి ఏమీ తెలియలేదు సార్. అదే విధంగా అశుతోష్ చెప్పి గౌరవ్ ఇదంతా చేయలేదు సార్. అలాగైతే గౌరవ్కి పర్సనల్గా ఏదో ఉండుంటుంది. ఎందుకంటే అనుష్కనే తన దగ్గర కొట్టు వివరాలన్నీ అడిగింది. అనుష్క సిస్టర్ ప్రేమ దగ్గర దీన్ని విచారిద్దాం. అవును సార్, అనుష్కని గౌరవ్ షాప్ లెక్కలన్నీ అడిగింది సార్. అనుష్క కొట్టు అకౌంట్స్ అడిగే కదా, ఇదిగో పట్టుకోమ్మా. దాంతో 2 రోజులుగా చెక్ చేస్తూ ఉంది. సరే, తను ఏం చెక్ చేస్తుంది? అనుష్క, ఇదిగో. అక్క, మన అమ్మ మన మావయ్యని గుడ్డిగా నమ్మేస్తుంది. కానీ మావయ్య ఏదో తప్పు చేస్తున్నాడని అనిపిస్తుంది. ఎందుకు నీకు అలా అనిపిస్తుంది? కానీ మావయ్య చెప్పారు, నాన్న చనిపోయే ముందు షాప్ లాస్లో ఉందని చెప్పారు. కానీ నాన్న ఏ రోజు దీని గురించి మనకితో చెప్పలేదే. ఎందుకంటే తను మామయ్య కొట్లు ఏదో చేస్తున్నాడని తను ఫీల్ అయింది. సార్, మావయ్య అసలు ఏం తప్పు చేస్తున్నాడో మాకేమీ తెలియదు సార్. కానీ ఒక విషయం స్ట్రాంగ్గా చెప్తాను సార్, కానీ అతనేమీ అంత చెడ్డవాడేం కాదు సార్. సార్, ఖచ్చితంగా ఇది అశుతోష్ పనే అయి ఉంటుంది సార్. సార్, వాడు కనిపించకుండా పోయాడు, వాడిని పట్టుకోండి. వాడిని మేము వెతుకుతున్నాం, త్వరలోనే దొరుకుతాడు. తర్వాత ఈ క్రైమ్ సీన్లోంచి అనుష్క ఫోన్ మాకు దొరకలేదు. తను ఫోన్ వాడుతుందా? చేస్తుంది సార్. మరి ఎందుకని స్పాట్లో ఫోన్ లేదు? సార్, అనుష్క ఫోన్ కింద పడి పగిలిపోయింది సార్. తను కొత్త ఫోన్ కొనుక్కోవాలని చెప్పింది సార్. అనుష్క, ఇది నీ కోసం. అరే, ఇదంతా ఎందుకు కొన్నారు? నువ్వు నా కోసం చాలా చేసావు కదా, దానికోసం ఇది కూడానా చెయ్యకూడదు? నేను ఏమంటున్నానంటే, మీకు డాన్స్ క్లాస్లో అడ్మిషన్ దొరికింది. అప్పుడప్పుడు నన్ను పట్టించుకోండి, నాకు డాన్స్ నేర్పించండి. అది నేను నేర్పిస్తాను, కానీ మీ మామ ఇంట్లో ఉండకూడదు. అక్క, ఈ టైంలో ఇది చెప్పకూడదు. తను చనిపోవడమే మంచిది. రే, ఏం మాట్లాడుతున్నావురా? అక్క, ఇప్పటికే పెద్ద కూతురు ఇంట్లోనే ఉంది. తను గర్భవతి కూడా. తను బ్రతికిన జీవితం ఏమవుతుంది? పాపం ఎంత కష్టపడుతుంది.
తన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవ్వరూ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా అనుష్క లేకుండా నేను బ్రతకలేను. నేను కూడా చనిపోతానురా. తను సరైపోతుంది. సార్, ఈ అకౌంట్లో భువన్ ఎలాంటి తప్పుడు పని చేశాడని ఏమీ అర్థం కావడం లేదు. సార్ కమేన్. సార్, సంవత్సరం ముందు భువన్ మీద కంప్లైంట్ ఉండింది. భార్యని కాల్చి చంపాలనుకున్నాడు. వాట్? ఎస్ సార్. ఇది అనుష్క అత్తగారు రాసిన కవిత. ఈవిడి కాలిపోయి చనిపోయారు. కిచెన్లో గ్యాస్ లీక్ అయిపోయింది. తను దాన్ని గమనించలేదు. గ్యాస్ ఎలిగించింది, కాలిపోయింది. పోలీసులు చాలా వేధించారు. ఒక భర్త తన భార్యని చంపుతారా? ఎందుకని చంపడు? డైలీ ఇటువంటి న్యూస్ వస్తూనే ఉందిగా. కానీ ఇది కోఇన్సిడెన్స్. నీ భార్య తగలబడి చచ్చిపోయింది. నీ అక్క కూతురును కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాలని చూసా. అసలు మీరు ఏమంటున్నారు? నేను డైరెక్ట్ గా చెప్తున్నా, నువ్వు కోర్టులో ఫ్రాడ్ చేస్తున్నావని చెప్పి అనుష్క సందేహపడింది. మీరు గౌరవ్ మాటలు వింటున్నారు. పెద్ద మోసగాడు. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది. వాడే అనుష్కని కాల్చుంటాడు. ప్రేమకి తన భర్త మీద సందేహం, నీకు గౌరవ్ మీద. సరే, నాకు ఒక విషయం నువ్వు చెప్పు. గౌరవ్ ఈ పని ఎందుకు చేయాలి? ఇదంతా చేయమని త్రిలోక్ డబ్బు ఇచ్చి ఉంటాడు. త్రిలోక్ అంటే? ఇంటికి వచ్చి వచ్చి బెదిరిస్తూ ఉంటాడు. నేను నా డబ్బు అడుగుతున్నాను, భిక్షం అడగట్లేదు. మీ నాన్న చనిపోక ముందు, అంటే 5 నెలల ముందు 5 లక్షల డబ్బు అప్పిచ్చాను. ఏ త్రిలోక్, నువ్వు బావగారికి డబ్బిచ్చుంటే అక్కకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. చూడు అనుష్క, మీ మామయ్యని మధ్యలో తీసుకొచ్చి మాట్లాడితే డబ్బు మర్చిపోతాను అనుకోవద్దు. అది కాదు అంకుల్, ఆయన డబ్బులు తీసుకున్నందుకు ఏదో ఒక ఆధారాలుంటాయి కదా, అది ఇవ్వండి. ప్రూఫ్ కావాలా? ఇదిగో ఉన్నాడుగా. ఏ గౌరవ్, ఇట్రా. ఈ అబ్బాయి ఉన్నాడుగా. రే ఇలారా. చెప్పురా అమ్మాయికి, వీళ్ళ నాన్న డబ్బు తీసుకున్నాడా లేదా చెప్పరా. 5 లక్షల డబ్బు నీ కళ్ళ ముందే ఇచ్చాను కదా. అవును అనుష్క, ఈయన అయ్యగారికి 5 లక్షలు ఇచ్చారు. అబద్ధం చెప్పదురా, నోరు ముయ్యు. పోరా, వెళ్ళి పంచుడు. పనోడు చెప్పిందంతా నమ్మాలా? నువ్వు అబద్ధం చెప్పమని వాడికి డబ్బులిచ్చుంటావు. అయితే నేను వాడికి డబ్బులు ఇచ్చానా? అవును, మేమెలాంటి డబ్బులు తీసుకోలేదు. నేను నా డబ్బు వదిలేసి ఊరికే మాట్లాడకుండా బయలుదేరు. చెప్పతంతో 5 లక్షల డబ్బులు వసూలు చేయడానికి త్రిలోక్ కుక్కలాగా తిరిగాడు. కొన్ని రోజుల ముందు అనుష్కని అవమానించడానికి కూడా ప్రయత్నించాడు. అదేలాగా? ఏదైనా చెప్పి పెదచ్చేస్తాడు. అనుష్కని బుర్కాలో చూసాడట. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. నాకు పూర్తి నమ్మకం ఉంది సార్. త్రిలోకే గౌరవ్కి డబ్బులిచ్చి ఇదంతా చేయమని చెప్పుంటాడు సార్. అనుష్క, అక్క, నిన్ను ఇలాంటివి తినమని ఎవరు చెప్పారు? అరే నేను సోషల్ మీడియాలో చూశాను కదా. ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో దీంట్లో ఉన్నవి తింటేనే అబ్బాయి పుడతాడట. నువ్వేంటక్క ఇలా ఆలోచిస్తున్నావు? దీంట్లో ఆలోచించడానికి ఏం తప్పుంది చెప్పు. ఈ రోజు అన్నయ్య మనతో పాటు ఉండుంటే నాన్నగారు పోయిన తర్వాత మనకు సెక్యూరిటీ ఉండుండేది కదా. ఎందుకు? నేను లేనా? ఎవరైనా రాని వాణ్ణి ఒక పని పడతాను. సార్, నాకు తెలుసు అనుష్క మామయ్య నన్నే ఇరికిస్తాడు. మీకు తెలీదు సార్, వాళ్ళ వ్యాపారాన్ని వాడు తన చేతిలోకి తీసుకున్న తర్వాత అది నష్టాల్లోనే పోతుంది. నువ్వు తను ఒంటరిగా ఉండడం చూసి వెళ్ళి బెదిరిస్తున్నావు కదా. సార్, నేను నా డబ్బుని అడుగుతున్నాను. వీళ్ళ నాన్నకి నేనే ఇచ్చాను. జరగలేదంటే దాన్ని కాల్ చేసావా? సార్, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏంటి, నేను వాగుతున్నానా? ఒక్క నిమిషంలో నిన్ను ఏం చేస్తానో చూడు. ఆ అమ్మాయిని కంట్రోల్ చేయలేకపోయావు, అందువల్ల తనని ఏదైనా చేయాలని చూసావు కదా. సార్, నేను కథలేమీ చెప్పలేదు సార్. నేను నిజంగానే తన్ని బుర్కాలో చూశాను సార్. నువ్వు ఎప్పుడు చూసావు? 4-5 రోజులకు ముందు ఎస్టీ రోడ్లో. సరే, త్రిలోక్ నిజంగానే చెప్తున్నాడు అనుకుందాం. అనుష్కని ఎస్టీ రోడ్లో గుర్కా వేసుకుని చూసుంటాడు. కానీ అనుష్క ఎందుకని ఎస్టీ రోడ్డుకి గుర్కా వేసుకుని వెళ్ళింది? ఇప్పుడు ఇది తెలియాలి మనకి. అనుష్క ఎందుకని ఎస్టీ రోడ్డుకి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, విచారించండి. సరే సార్, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అనుష్క సిస్టరే అనుకుంటుంది అనుష్క తనని చంపాలని ప్రయత్నాలు తీసుకుంటుందని. ఇప్పుడు అశోక్ కూడా లేడు. ప్రేమ చెప్పేదంతా ఒక పెద్ద విషయం కాదు. అనుష్క అనే విక్టిమ్. ఇప్పుడు మనకి తెలియాల్సింది అనుష్కకి ఎవరితో పగ ఉందని తెలుసుకోవాలి. ఇదొక డిఫరెంట్ అయిన యాంగిల్, మన కంటికి తెలియట్లేదు. మీ పరిస్థితి నాకు అర్థమైంది, కానీ నేను విచారించాలిగా. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. ఏమీ అర్థం కాలేదు సార్. సంఘటనకు కొంచెంసేపటి ముందు తను నా రూమ్కి వచ్చింది. అది
మమ్మీ మీతో ఒకటి మాట్లాడాలి కానీ అనుష్క ఏం చెప్పాలనుకుంది? అదే సార్ నాకు అర్థం కాలేదు సార్. తను ఏదో నాతో చెప్పాలనుకుంది కానీ తను చెప్పలేకపోయింది. సరే, అనుష్క ఎవరితోనన్నా లవ్ అఫేర్లో ఉందా? లేదు సార్, అలాంటిదేమీ తెలియలేదు. కానీ త్రిలోక్ని విచారిస్తే అతను ఎస్టీ రోడ్లో గుర్కా వేసుకుని అనుష్కని చూశాడంట. అలాగే అతను మా దగ్గర ఇంకొక విషయం కూడా చెప్పాడు. తను వేరే కమ్యూనిటీ జాతివాడితో. వాడు అబద్ధం చెప్పి నా కూతురి పరువు తీస్తున్నాడు. సరే, అనుష్క ఏ కాలేజీలో చదివిందో అక్కడ విచారించాం. సంఘటన జరిగే ముందు 4 రోజుల క్రితం నుంచి కాలేజీకి వెళ్ళాలా? ఎందుకని? తన సిస్టర్ వల్లనే కాలేజ్కి వెళ్ళడం కుదరలేదు. ప్రేమ అని ఇలాంటి ఒక పరిస్థితుల్లోనే ఇంటి నుంచి బయటకు వదిలేశాడు. సరే, మీ అల్లుడు గురించి మీకేం తెలుసు చెప్పండి. ఎందుకంటే మీ అమ్మాయి తన భర్త చంపాలని చూశాడని చెప్తుంది. యాక్చువల్గా తను ఏం చెప్తుందంటే తనే టార్గెట్ అని చెప్తుంది. కానీ అనుష్క చనిపోయింది. సరే, ప్రేమకు అలా అనిపించిందంటే అది నిజమే అయి ఉంటుంది. అనుష్కకి మీ తమ్ముడి మీద సందేహం ఉందా? అనుష్క వాడిని తప్పుగా అర్థం చేసుకుంది. భువన్ మంచివాడు, నా కూతుర్ని ఏం చేయడు. కానీ తన భార్య, అదే నిజమేగా? సంవత్సరం క్రితం భువన్ భార్య తగలబడి చనిపోయారు కదా. అలాగే ఇప్పుడు వాడు నీ కూతురును కూడా చంపాలనుకున్నాడు. 1 2 3 4 5 6 7 కవిత, ఇదంతా ఏంటి? తనకేం నేర్పిస్తున్నావు? నీలాగా డాన్స్ నేర్పిస్తున్నావా? అత్తే ఏ తప్పు చేయలేదు, నేనే నిన్నెవరు చెప్పమన్నారు? వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళమన్నాను కదా, వెళ్ళు. ఏం చేస్తున్నావే? గెంతులేయడానికి ఆశగా ఉందా? గెంతులేయడానికి ఆశగా ఉందా? ఆడతావా? ఆడతావే? సార్, అశుతోష్కి యాంటిసిపే బెయిల్ దొరికింది సార్. తనకి ఎదురుగా ప్రేమ డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసింది సార్. అందుకే వాడికి బెయిల్ దొరికింది సార్. ఇప్పుడు వాడెక్కడ? సార్, బిజినెస్ పని మీద అవుట్ ఆఫ్ టౌన్కి వెళ్ళాను సార్, అంతేగాని పారిపోలేదు. చూడండి, నాకు నా భార్య గురించి చాలా బాగా తెలుసు. నా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది. అంతేకాదు, అనుష్క కేసులోనూ నన్ను ఇరికించేస్తుంది. నిజానికి నేనేం చేయలేదు. నువ్వు తనని చంపాలనుకున్నావని నీ వైఫ్ చెప్తుంది. నువ్వు తనకు స్కెచ్ వేసి అక్కడికి వెళితే పాపం అనుష్క దొరికింది. సార్, తను ఏమైనా చెప్తుంది సార్. తను మోసగత్తి సార్. నీకు సిగ్గుగా లేదురా? ఒక బిడ్డకి తల్లి అవ్వబోతుంది. చూడండి, అది నా బిడ్డ కాదు సార్. తను ఎప్పటి నుంచో ఒకరితో అఫైర్ పెట్టుకునింది. నీకు ఎంత బాధగా ఉంటుందో కదా, కానీ నేనేం చేయను. నీ బాధని నేను పంచుకోలేను కదా. సార్, కమేన్. ఎస్సీ రోడ్లో అనుష్క బుర్కా వేసుకున్న విషయం ఎవరికీ తెలియదు సార్. కానీ ఆ రోడ్డు పక్కన ఒక డాన్స్ అకాడమీ ఉంది సార్. అక్కడ అనుష్క 3 నెలలుగా డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళింది. కానీ అనుష్క ఫ్యామిలీ దీని గురించి మాకేం చెప్పలేదే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకే తెలియదు సార్. వాళ్ళకే తెలియకుండా తను డాన్స్ అకాడమీకి వెళ్తూ ఉంది సార్. అంటే ఆ ఫ్యామిలీకి అనుష్క డాన్స్ చేయడం ఇష్టం లేదా? దీని గురించి అంతగా తెలియలేదు సార్. కానీ అదే డాన్స్ అకాడమీలో అనుష్క అత్తయ్య కూడా ఉంది సార్. ఆవిడ డాన్స్ నేర్చుకుంది. నేను సంతోషంగా ఉన్నాను. ఈరోజు ఒక విషయం చేయడానికి నాకు ధైర్యం వచ్చింది. మా అత్తయ్య కూడా ఈరోజు చేశారు. ఆవిడే నా ఇన్స్పిరేషన్. ఈరోజు ఆవిడ నాతో లేదనే నాకెప్పుడు బాధగా ఉంటుంది. నేను తప్పు చేశాననే ఫీలింగ్ కూడా ఉంది. ఇంట్లో చెప్పకుండా డాన్స్ నేర్చుకుంటున్నాను. కానీ ఏదో ఒక రోజు గొప్పదాన్ని అవుతాను కదా, అప్పుడు అందరికీ నిరూపించి చూపిస్తాను. మా అత్తయ్య కల నిజమని చూపిస్తాను. కానీ దీనికోసం ఒక పెద్ద పోరాటమే చెయ్యాలి. ఇంకొక గొడవ కూడా ఉంది. అది చాలా పెద్ద సీక్రెట్. అది షేర్ చేయడానికే నాకు భయంగా ఉంది. మహేష్ సింగ్ లాయరే గౌతమ్కి బెయిల్ ఇప్పించాడు సార్. కానీ ఆ గౌరవ్కే ఎవరూ లేరు కదా. అలాంటప్పుడు వాడి జామీన్కి వకీల్ని ఎవరు రెడీ చేశారు? ఆ విషయం నాకు తెలియదు సార్.
కానీ మహేష్ సింగ్ చాలా ఫేమస్ లాయర్, ఫీజు కూడా ఎక్కువ సార్. అదే నేను అడిగేది. గౌరవ్ని బయటికి తీయటం కోసం ఇంత అమౌంట్ ఎవరు కట్టుంటారు? తర్వాత అనుష్క ఒక సీడీఆర్ చెక్ చేశాను. ఏ ఫోన్లో అయితే తన సిమ్ ఉందో దాని యొక్క IMI నెంబర్ కాలిపోయాక కూడా 2 times యాక్టివ్ అయింది. తన ఫోన్ ఇరిగిపోయిందని చెప్పిందే వాళ్ళ అక్క. అలాంటప్పుడు ఎలా ఫోన్ పనిచేస్తుంది? అది ST రోడ్లో ఉన్నప్పుడు యాక్టివ్ అయింది సార్. ST రోడ్. నిజం చెప్పరా, ఈ ఫోన్ ఎలా నీ దగ్గరకు వచ్చింది? సార్ నేను నిజమే చెప్తున్నా. ఆ అమ్మాయి ఫోన్ని రిపేర్ చేస్తానికి నాకు ఇచ్చింది. రిపేర్ అయ్యాక పనిచేస్తుందో లేదా అని నా సిమ్ వేసి అందుట్లో చెక్ చేస్తానికి. ఆ అమ్మాయి అనుష్క ఈ ST రోడ్డుకి పద్దాకా వస్తుంది. తనని ఎక్కడన్నా చూసావా? సార్ అదంతా నాకు తెలీదు. ఈ ఫోను మా దగ్గర ఉంటుంది. మాతో నువ్వు చెప్పకుండా సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అమ్మాయిల్ని చంపడమే ఈ మగవాళ్ళకి పని అయిపోయింది. మేము తగ్గం, పోరాడతాం, మగవాళ్ళ పొగర్ని దించి భస్మం చేస్తాం. తను ఎందుకని ఈ వీడియోస్ రికార్డ్ చేసింది? సార్ ఈ వీడియో చూడండి, తను బుర్కా వేసుకుంది. చూశారు కదా, సర్ప్రైజ్ చేశానా? ఈ వీధిలో సెక్యూరిటీ టెస్ట్ కోసం బయలుదేరాను. సెక్యూరిటీ టెస్ట్ అంటే మీరేంటో అడుగుతారు. సరే, అది కూడా నేనే చెప్తాను. ఈ ఏరియాలో ఎప్పుడూ నేను మోడర్న్ డ్రెస్ వేసుకునే తిరుగుతాను. ఇక్కడున్న అబ్బాయిలు నన్ను రేప్ చేయడానికి అలా చూస్తూ ఉంటారు. ఈ రోజు నేను బుర్కా వేసుకుని వచ్చాను, కానీ వాళ్ళు చేసిన పని చాలా దారుణంగా ఉంది. ఏ పిచ్చోడైనా తనని టార్చర్ పెట్టుంటా. కానీ ఆ వీడియోలో ఉన్నది ఎవరో తెలియట్లేదు సార్. అది మనం క్లియర్ చేద్దాం. ఇది సాధారణంగా తీసుకోకూడదు. అక్కడున్న ST షీటర్స్, రోడ్ సైడ్ రోమియస్ అందరినీ రౌండప్ చేయండి. నన్ను ఎలాగో బయటికి తీసావు. నన్ను మీట్ అవ్వాలని అనుకోకు. పోలీస్ వాళ్ళు నాపై నిఘా పెడుతూనే ఉన్నారు. నువ్వు భయపడకో. నిన్ను లాకప్ నుంచి బయటకు తీసాం కదా. అవసరం వస్తే నిన్ను కిడ్నాప్ చేస్తాను. నేను ఇప్పుడు కూడా నేను లవ్ చేస్తున్నాను. ఈ బిడ్డకు నువ్వు తండ్రిగా ఉంటావు కదా. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? ఖచ్చితంగా. ముందు ఈ బిడ్డ లోకాన్ని చూడనివ్వు. తన్ని ఎలా కాపాడుకోవాలి, బిడ్డని ఎలా పెంచమంటావు? గౌరవ్, నా నగలు మొత్తం నీకు తీసుకొచ్చాను. నన్ను నువ్వు ఎక్కడికైనా తీసుకువెళ్ళిపో. అశుతోష్ గాను వచ్చేసాడంటే నన్ను నా బిడ్డని చంపేస్తాడు. ఈసారి ఏం జరగదు, ధైర్యంగా ఉండు. అనుష్క సోషల్ మీడియా అకౌంట్ గురించి తెలిసింది సార్. తను ఫోన్లో దొరికిన వీడియోస్లో తను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది సార్. కానీ ఈ వీడియోస్ గురించి అనుష్క ఫ్యామిలీకి ఎలా తెలియకుండా పోయింది? ఎందుకంటే అకౌంట్ని ఫ్రెండ్సే ఫాలో చేస్తున్నారు సార్. ఒకవేళ తన ఫ్యామిలీకి తెలియకుండా ఆపరేట్ చేసి ఉండొచ్చు కదా. తన మొబైల్లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో దొరికింది. సో ఈ రోజు మీకు ఒక సీక్రెట్ అయిన విషయాన్ని చెప్పబోతున్నాను. అది చాలా రోజులుగా దాచిపెట్టాను. హాయ్. తనే అమన్. మేము ఒకరినొకరం లవ్ చేసుకుంటున్నాం. కానీ మాకు ఏంటి భయం అంటే మా ఫ్యామిలీ మా రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఏంటది? అనుష్క ఈ అమ్మని లవ్ చేసిందా? కానీ అనుష్క CDRలో అమన్ నంబర్ లేదు కదా సార్. మరి ఈ అమ్మన్ ఎవరు? తన కాల్ హిస్టరీని మళ్ళీ చెక్ చేయండి. వీడెవడో తొందరగా కనిపెట్టండి. మే కమిన్ సార్? కమిన్. వెళ్ళిపిచ్చాడు. ఆ అమ్మాయిని తన ఇంట్లోనే కాల్ చేశారు. 5 రోజులుగా ఆ అమ్మాయిని కాపాడడానికి చాలా ప్రయత్నించారు. కానీ చివరిగా ఆ అమ్మాయి చనిపోయింది. ఈ అమ్మాయిని ఎవరు ప్రాణాలు తీశారా అనే విషయం ఇంకా ఈ పోలీసులు ఎవరూ కనిపెట్టలేదు. ప్రేమ, నాతో కొంచెం వస్తావా? నీలు, మీ లవ్వర్ అశుతోష్ సందేహపడింది. కరెక్టే. లేదు సార్, వాడు మా గురించి బాధపడలేదు. వాడికి కావాల్సింది మా ఇద్దరిని చంపేయడమే సార్. మీరిద్దరూ ప్లాన్ చేసి అనుష్కని చంపుండొచ్చు కదా. లేదు సార్, మేము ఏమీ చేయలేదు. ఏ రోజైతే అనుష్క హత్య చేయబడిందో ఆ రోజు నువ్వు ఇంటికెళ్ళావు. నీ ఎంట్రీ పాస్ కూడా ఆ రోజే ఉంది. అయితే బావ చెప్పింది నిజమే. మీ ఇద్దరికి రిలేషన్ ఉందా? అనుష్క, ఇలా చూడు.
పెళ్లికి ముందు నాకు గౌరవ్ అంటే నీ ఇష్టం, నేను ఎవరితోనే చెప్పలేదు. కానీ నేను ఆశుతోష్కి ద్రోహం చేయలేదు. మరైతే ఇప్పుడు ఏం చేస్తున్నావు? గౌరవ్తో లేచిపోదాం అని ప్లాన్ చేస్తున్నావు కదా. ఇప్పుడే అమ్మతో చెప్తానుండు. అనుష్క, చెప్పిన మాట విను. గౌరవ్ను నా దగ్గర నుంచి దూరం చేయాలనుకుంటే గుర్తు పెట్టుకో, నువ్వు నా మొదటి శత్రువు అవుతావు. కానీ అశుతోష్ యొక్క చిత్రహింసల్ని నేను తట్టుకోలేకపోయాను. వాడు నన్ను బాగా కొడతాడు సార్. అందువల్ల నేను వాణ్ణి వదిలేసి గౌరవ్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అమ్మతో నేను మాట్లాడతానని అనుష్క ఆ రోజు నాతో చెప్పింది. కానీ మీ అమ్మ మీ రిలేషన్షిప్ని ఖచ్చితంగా ఒప్పుకోరని అనిపిస్తుంది. వాళ్ళ అమ్మని ఒప్పుకున్నారా? అమ్మని ఎవరు సార్? అమన్. వాణ్ణి అనుష్క లవ్ చేస్తూ ఉంది. సార్, దీని గురించి నాకేమీ తెలీదు. అనుష్క నాకు ఏమీ చెప్పలేదు సార్. అదే ఆ కుర్రాడు అమన్ ఎవరని ఏమైనా తెలిసిందా? అతని గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. త్వరగా చూడండి సార్. అమన్. అమన్ రా బాబు, భోంచేద్దాం. నా కొడుకు అమన్ అనుష్కని బాగా ప్రేమించాడు. అనుష్క చనిపోయిన విషయం ఎప్పుడు వీడికి తెలిసిందో వీడు కూడా చనిపోవాలని చేతి నరాన్ని కట్ చేసుకున్నాడు సార్. కష్టపడి హాస్పిటల్లో చేర్పించాను సార్. ఎలాగో ప్రాణాలు కాపాడాను సార్. అనుష్క లేకపోయి ఉంటే నా జీవితానికి అర్థం ఉండదు. నువ్వు అనుష్కని ప్రేమించావు. మీరిద్దరూ ప్రేమించుకున్న విషయం అనుష్క ఇంట్లో తెలీదా? మీరేం మాట్లాడుతున్నారు సార్? మా గురించి అందరికీ తెలుసు. తెలుసా? అవును సార్. మమ్మీ, తానే అమ్మన్. చాలా రోజుల నుంచి పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. అది మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. నేను అనుష్క పెళ్లి చేసుకోబోతున్నావన్న విషయం వాళ్ళకి ఎప్పుడైతే తెలిసిందో నన్ను అక్కడి నుంచి తరిమి కొట్టారు. అనుష్క నన్ను మర్చిపోలేకపోయింది, నేను తనని మర్చిపోలేకపోయాను. అందువల్ల మేమిద్దరం అక్కడి నుంచి పారిపోదామని ప్లాన్ వేసాం. కానీ వాళ్ళు అనుష్కని. అలా అయితే అనుష్కని వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే తగలబెట్టుంటారా? ఇంకెవరు చేసుంటారు? ఎవరమన్? అమన్ అంతా నాకు తెలియదు. ఏయ్, అబద్ధం ఆడద్దు. అనుష్క వీడియోస్ మా దగ్గరున్నాయి. కవిత. తానే అమన్. మేము ఒకరికొకరం డీప్గా లవ్ చేసుకుంటున్నాం. ఈ కేసులో హంతకుణ్ణి మేము బయట వెతుకుతున్నాం, కానీ హంతకులు ఇంట్లోనే ఉన్నారని మాకు తెలియలేదు. ఏరా, మీ భార్యని తగలబెట్టినట్లు అక్క కూతురు తగలబెట్టావా? ఏంటి మాట్లాడుతున్నారు? వాడు అబద్ధం చెప్తున్నాడు. మీకే అనిపిస్తోంది మేము మా అమ్మాయిని చంపుతామా? ఇంట్లోనే ఇంత పెద్ద సంభవం జరిగింది. అనుష్క వాళ్ళ అమ్మ, అక్క, మామయ్య, అలాగే ఆ గౌరవ్ అందరూ మన డౌట్లోనే ఉన్నారు. కానీ వీళ్ళు చేసిన తప్పును నిరూపించడానికి మన చేతికి ఏ ఒక్క ఆధారము దొరకలేదు. సార్, త్రిలోక్ ఇది చేసుంటే ఒక క్లూ కూడా దొరకలేదు సార్. ఆ అమన్ వీడియోలో ఇంకోటి చెప్పింది, తన ఫ్యామిలీ కూడా ఈ మ్యారేజ్కి అగెనిస్ట్గానే ఉన్నారు. అనుష్క ఉన్న ప్రాబ్లం నాకు కూడా ఉంది. నాకు కూడా నా ఫ్యామిలీని చూస్తే భయం. ఒకవేళ అమన్ తన ఫ్యామిలీని కాపాడాలనా? అనుష్క అమన్ జీవితం నుంచి పక్కకు పెడతానికి అమన్ తండ్రి ఇదంతా చేసుండొచ్చు కదా. అనుష్క ఫ్యామిలీని డౌట్ పడితే అమ్మన్ వాళ్ళ నాన్న కూడా ఎందుకు వదిలిపెట్టాలి? సార్, నేను ఈ యాంగిల్లో చూస్తున్నాను. తర్వాత కవిత, ఆ ఎస్టీ రోడ్ వీడియో ఉంది కదా, దాని గురించి తెలుసుకున్నావా? సార్, ఆ ఏరియాలో ఉండే అన్ని దొంగ పనులు చేసే వాళ్ళని అరెస్ట్ చేశాం. కానీ ఎవరు ఏం చెప్పడం లేదు. కానీ ఒక అబ్బాయి బిట్టు అనే పేరు చెప్పాడు. కానీ ఆ ఏరియాలో వెళ్ళి అడిగితే బిట్టు అని ఎవరూ లేరు. ఒకవేళ తనని కాపాడుకోవడానికి బిట్టు అని అలా చెప్పాడేమో. ఎవరా కుర్రాడు? ఈ బిట్టు ఎవరో నాకు తెలియదు సార్. కానీ ఆ రోజు నేను ఒక అబ్బాయిని చూసా. వాడు తిరుగుతున్నాడు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని రెచ్చగొట్టేవాడు. బిట్టు ఎవడో తెలియదని చెప్పు. మరి వాడి పేరు బిట్టు అని ఎలా తెలిసింది? వాడి చేతిలో ఒక టాటూ ఉంది.
అందులో బిట్టు అని రాసుంది. పేరు తెలిసింటే వాడెవడో కూడా తెలిసి ఉంటుంది. స్కెచ్ గీపించు. నిజానికి ఇటువంటి కుర్రాడుంటే ఒక సాధారణమైన టీచర్ ఒక అమ్మాయి ఇంట్లోకి ఎలా దూరుతాడు? తర్వాత పెట్రోల్ పోసి ఎందుకని చంపు. సార్ ఒకవేళ ఎవరైనా అతనికి కాంట్రాక్ట్ ఇచ్చుండొచ్చు. సార్ మీరు చెక్ చేసింది కరెక్ట్. వీడు హిస్టరీ షీటర్. వీడి పేరు బషీర్. చాలా రోజులుగా అండర్గ్రౌండ్లో ఉన్నాడు. అమీర్గంజ్లో బర్ఖాన్ అమ్మాయి చనిపోవడానికి ప్రైమ్ సస్పెక్టే వీడే సార్. బర్ఖాకి ఇంకో కమ్యూనిటీ అబ్బాయితో అఫైర్ ఉంది సార్. పెళ్లికి ముందు ఇంకో కండిషన్ పెట్టారు. రిలీజన్ని కన్వర్ట్ అవ్వమని చెప్పారు. బర్ఖా ఒప్పుకోనందువల్ల తనని చంపేశారు. అప్పుడు ఇది కూడా లవ్ మ్యాటరేనా? అమన్ ఉషామనతుల్లా, నీ ఆట అయిపోయింది. నీ ఫ్రెండ్ బషీర్ ఇరుక్కున్నాడు. లాకెళ్ళని వీడిని. అనుష్క రిలీజియన్ గురించి నాకు అస్సలు దిగులు లేదు సార్. వాళ్ళ అత్తతో డ్యాన్స్ అకాడమీకి వెళ్ళింది కదా, అప్పటి నుండే తనంటే నాకు ఇష్టం సార్. తను నా ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తూ వచ్చింది సార్. అలాని నేను కూడా తన్ని వదలేదు సార్. నా వెనకాల తిరగద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కదా. నువ్వు నా ప్రపోజల్ని రిజెక్ట్ చేసావు. నిన్నేమైనా అన్నానా? ఇలా నేను కలవడం కూడా తప్పేనా? ఇలా చూడు, మళ్ళీ చెప్తున్నాను. నేను చదువులో టాపర్ని. 2 ఏళ్లలో ఇంజనీరింగ్ పూర్తవుతుంది. ఫ్రెండ్గా ఉందాం ప్లీజ్. అత్తప్ప ఇంకేం వద్దు, జస్ట్ ఫ్రెండ్స్. మెల్లమెల్లగా నన్ను తను ప్రేమించడం మొదలుపెట్టింది. కానీ నేనేమో తనకి నా రిలీజియన్ ఏంటో తనకి చెప్పలేదు. ఎప్పుడైతే తనకి విషయం తెలిసిందో, నీ రిలీజన్ ఏంటో నాకు దాని గురించి బాధ లేదు. నువ్వు నాతో అబద్ధం చెప్పుండకూడదు. నేను భయపడిపోయానే. నువ్వు వద్దనిస్తావేమో అనుకున్నా. ప్లీజ్ మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. నన్ను నీ ఫ్యామిలీకి పరిచయం చేయి. నో, నేను ఏ అబ్బాయిని పూర్తిగా నమ్మలేదు. ఎలా నిన్ను నా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను? నీకు నాకు ఇక సంబంధమే లేదు. అరే ఎక్కడికి వెళ్తున్నావు? అరే నేను చెప్పేది విను. నా చెయ్యి వదలమని చెప్తున్నానా? చేస్తున్నావంటే మామూలుగా చెప్పేటప్పుడే ఒప్పుకో. అదే నిజం తెలిసిపోయింది కదా, మరేంటే నీకు? నేనేమి నీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఒక్కసారి లేదని చెప్తే లేదు. నువ్వు అనుష్క ఫ్యామిలీని మీట్ చేయలేదా? తర్వాత మీట్ అవ్వలేదు సార్. తను ప్రేమని కాదంది. అందువల్ల బిట్టు దగ్గరికి వెళ్ళాను. సలాం. అమన్ బెస్ట్ ఫ్రెండ్ని. వచ్చే నెల 5వ తారీఖు నిన్ను నిక్కా చేయాలనుకుంటున్నాడు. మర్యాదగా వస్తావా లేకపోతే తీసుకెళ్ళమంటావా? వెళ్ళి అమన్ కి చెప్పు, తన బెదిరింపులకి భయపడే మనిషిని నేను కాదు. మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మిమ్మల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను, జైల్లో కూడా వేస్తాను. చెప్పేది అర్థమవుతుందా? తనని ఏదైనా చేయాలనుకున్నా. వాళ్ళత్త కాలి బూడిదైపోయిందని చెప్పింది. దాని ఇంట్లోకి వెళ్ళి తగలపెట్టేద్దాం అనుకున్నా. తన కుటుంబ సభ్యులు ఇరుక్కుపోతారనుకున్నా. కంగ్రాచులేషన్స్, అమ్మాయి పుట్టింది. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఈ మూలికలు తింటే అబ్బాయే పుడతారని చెప్పారు తెలుసా? అక్క, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? ఇప్పటికి మనకు ఒక అన్నయ్య తమ్ముడు ఉండుంటే నాన్నగారు పోయిన తర్వాత మనకు ఒక సెక్యూరిటీ ఉండేది కదా. నేను లేనా? ఎవరైనా వస్తే వాడి పని పడతాను. అమ్మా, అనుష్క ఏం కోరుకుందో అది ఇప్పుడు జరిగింది. మన అనుష్క తిరిగి వచ్చేసిందమ్మా. మా ప్రేమ అక్క తప్పుగా నడుచుకుంది. ఇంట్లో ఒక మగబిట్టుంటే తనే ఇంటికి రక్షణగా ఉంటుందని అనుకుంది. కానీ ప్రేమ అక్కకి మిగతా వాళ్ళకి ఈ భయాన్ని తెప్పించింది ఎవరు? మన సొసైటీ మాత్రమే. ఒకవైపు ఆడశక్తి అని మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇంకొక వైపు ఒక్కొక్క నిమిషం వాళ్ళని హింసిస్తూ అనుభవిస్తారు.
ఈ ఇంటికి 4 గోళ్ల మధ్యలో చాలా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇంటి బయట వాళ్ళని లైంగికంగా వేధించి ఇబ్బంది పెడతారు. అనుష్క లాంటి వాళ్ళందరూ ఆడవాళ్ళు ఎలా జీవించాలని ధైర్యంగా చెప్పేవారు సార్. అలాంటి తను మగవాడికి బలైపోయింది సార్. ఒకవేళ ముందే బిట్టు అతని గురించి మనకు కంప్లైంట్ ఇచ్చుంటే ఈ మరణం తనకి తప్పించుకోనుండేది. అనుష్క కేసుల్లాంటివి ఎన్నో కేసుల్ని మనం చూసాం. ప్రతి కేసుకి ఇటువంటి మళ్ళీ జరగకూడదనే మనం కూడా అనుకుంటున్నాం. కానీ మనం అనుకునేది సరిగ్గా జరగాలంటే ప్రజలు, సొసైటీ ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలి. వాళ్ళు బయటైనా సరే, ఇంట్లో అయినా సరే రక్షణగా ఉండటానికి చూడాలి.